అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల మొదటి గ్రంథం 1 నుంచి 20 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 20 అధ్యాయాల్లో కూడా సొలొమోను జీవితం గురించి మనం చదువుకున్నాం. ఆ తర్వాత రెహబాము, యెరోబాముల కాలంలో ఇజ్రాయెల్ దేశం అనేది రెండుగా విడిపోయింది. ఇజ్రాయెల్ దేశంగా, యూదా దేశంగా విడిపోయింది. ఇజ్రాయెల్ దేశాన్ని పాలించే రాజులెవరు, యూదా దేశాన్ని పాలించే రాజులెవరు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది అనేది మనం చదువుకుంటూ వస్తున్నాం. గత 2 రోజుల నుంచి కూడా మనం ఇజ్రాయెల్ రాజు అయిన ఆహాబు కాలంలో ఏం జరిగింది, ఆహాబు, యెజెబెలు విగ్రహారాధన, ఏలియా ద్వారా విగ్రహారాధనకి తీర్పు, బెన్హదద్తో యుద్ధాలు, ఆ బెన్హదద్తో యుద్ధాలు జరిగినప్పుడు దేవుడు ఎలా గెలిపించాడు, అయినప్పటికీ ఆహాబు చివరిలో బెన్హద్తో చేతులు కలిపి ఎలా పాపం చేశాడు, ఆహాబు మరణమవుతాడు అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించడం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. ఈ రోజు మనం ఆ తర్వాత ఏం జరుగుతుంది అని రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఈ నాబోతు అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఇతనికి ఏముంది, ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఆహాబు యొక్క నగరానికి అంటుకుని ఉంది. ఆహాబు యొక్క ప్యాలెస్ ఆ రాజభవనానికి అంటుకుని, అంటే దాని దగ్గరలోనే ఉంది. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. అంటే ఆ తోటను నాకు ఇచ్చి ఆ పొలాన్ని, దానికి బదులుగా నీకు డబ్బు కావాలన్నా ఇస్తా, దాని వెల ఎంతో అంతకన్నా ఎక్కువ ఇస్తా, లేదా దానికంటే మంచిదైన ఇంకో ద్రాక్ష తోట ఇస్తాను అని అడుగుతున్నాడు. ఎందుకు ఇంతగా ఆశపడుతున్నాడు? ఎందుకంటే అది రాజభవనానికి దగ్గరగా ఉంటుంది. కన్వీనియన్స్ కోసం, సుఖం కోసం ఆహాబు ఆ ద్రాక్ష తోటను తీసుకుందాం అనుకున్నాడు. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదు అని చెప్పగా, నా పిత్రార్జితము నీకియ్యను అని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవనితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతకుముందు కూడా ఆహాబు ఇలాగే ఏలియా బయలు యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపించినప్పుడు అప్పుడు కూడా ఇలాగే మూతి ముడుచుకుని అలిగి తన భార్య దగ్గరికి వెళ్ళాడు అని మనం అక్కడ చదువుకున్నాం. ఇక్కడ కూడా అలాగే మరలా అలుగుతున్నాడు. అంటే ఆహాబు యొక్క స్వభావం ఎటువంటిది అనేది మనం గమనించాలి. రాజునైనా నా మాటే కాదంటాడా అని అలుగుతున్నాడు. ఇక్కడ ఆ నాబోతు తన ద్రాక్ష తోటని ఎందుకు ఇవ్వనన్నాడు అనేది కూడా మనం ఆలోచించాలండి. ఒకటి, మనం అంత ముందు ధర్మశాస్త్రంలో చదువుకున్నాం కదా, ఎవరో కూడా తమ భూమిని వేరే వాళ్ళకి అమ్మకూడదు, కొనకూడదు. భూమి ఎల్లప్పుడూ కూడా మనిషిది కాదు, దేవుడిది అని దేవుడు గొప్ప అర్థంతో ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు పెట్టాడు. అవి చాలా మంది ప్రజలు పాటించినా పాటించకపోయినా నాబోతు మాత్రం దాన్ని పాటిస్తున్నాడు. తనకెక్కువ డబ్బు వస్తానన్నా కానీ కాదనుకుని, దానికంటే మంచి ద్రాక్ష తోట వస్తుంది అన్నా కానీ కాదనుకుని, డబ్బుకి ఆశపడకుండా, సుఖానికి ఆశపడకుండా నా తోట నాకే కావాలి అంటున్నాడు. అంటే మొదటగా దేవుడి ఆజ్ఞని పాటిస్తున్నాడు. రాజు అయినా కానీ రాజుకు వ్యతిరేకంగా నో అని చెప్పడానికి రాజు యొక్క ఆజ్ఞ కంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞనే గొప్పది అన్నట్టుగా నాబోతు ఇక్కడ ప్రవర్తించాడు. దానికి ఆహాబు అలిగాడు. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడివై భోజనము చేయక యుండువేమని అని అతన్ని అడగ్గా, అతడు ఆమెతో ఇట్లా, నేను ఎందుకు ఇలాగున్నావు అని యెజెబెలు అడిగితే చెప్తున్నాడు, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను అని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అనెను. జరిగిందంతా కూడా చెప్పాడు తన భార్యతో. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండును. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించెదను అని అతనితో చెప్పి, నీవిప్పుడు రాజు కాదా అంటుంది. అంటే రాజులు ఏవైనా చేయొచ్చు అనే అహంకారంతో ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, రాజులు అందరూ అలాగే ఉంటారు కదా. ఇజ్రాయేలీల్లో కూడా రాజు అనేవాడు ఏదైనా చేయొచ్చు, అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనా కానీ అనే అహంకారంతో యెజెబెలు ఉంది. అంతకుముందు ఏలియా కూడా బయలు యొక్క ప్రవక్తలందరినీ కూడా ఓడించాడు కదా. ఇలా వరుసగా అవమానాలు వస్తుండేసరికి నువ్వు రాజు అని మర్చిపోయావా, రాజు ఏదైనా చేయొచ్చు, ఆ తోట నేను నీకు ఇప్పిస్తాను, సంతోషంగా ఉండు అని చెప్పి తన భర్తతో చెప్తుంది. ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి
ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకు పంపెను. రాజు యొక్క ముద్రతో కూడిన తాకీదు అంటే ఈ కాలంలో గవర్నమెంట్ ఆర్డర్తో సమానం. అలాగా ఆహాబుతో కలిసి యెజెబెల్ ఏం చేస్తుంది, నాబోతు యొక్క తోట లాక్కోవడానికి ప్రణాళిక వేస్తుంది. ఆ తాకీదులో ఏముంది, ఆ తాకీదులో రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవలెను అని మీరు చాటించి నాబోతును జనుల యొద్ద నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివి అని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతనిని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. కొంతమందికి డబ్బిచ్చి వాళ్ళ చేత ఏం చేస్తుంది, ఉపవాస దినం ఒకటి ప్రకటించండి అంటుంది. ఉపవాస దినం ఎందుకు ప్రకటించాలి, ఎవరన్నా కానీ తప్పు చేసినప్పుడు దేవుణ్ణి పశ్చాత్తాపం అడిగేటప్పుడు ఇలా చేస్తారు. ఉపవాస దినం ప్రకటించండి అంటుంది అంటే ఏదో నేరం జరిగింది అని దాని అర్థం. ఏంటా నేరం, నీవు దేవుణ్ణి రాజును దూషించితివి అని. ఆ నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలకండి అని చెప్తుంది. అంత ముందు దాకా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని చంపేసి పాపం చేసింది ఎవరో, యెజెబెలు, ఆహాబు. కాకపోతే వాళ్ళ నేరాన్ని అబద్ధంగా ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నారు, నాబోతు మీద వేస్తున్నారు. నాబోతు దేవుణ్ణి దూషించాడు, రాజును కూడా దూషించాడు అని అబద్ధ సాక్ష్యం చెప్పి రాళ్లతో కొట్టి అతన్ని చంపించడానికి ప్రయత్నం చేసింది. యేసుక్రీస్తు వారి మీద కూడా లేనిపోని నిందలు చెప్పి దేవుణ్ణి దూషించాడు అని అబద్ధ సాక్ష్యం చెప్పించి చంపించారు కదా. సేమ్ ఇక్కడ నాబోతును కూడా అలాగే అబద్ధ సాక్షుల్ని పెట్టి నాబోతుని చంపిస్తున్నారు అని దాని అర్థం. అంతకుముందు బయలు ఆరాధన చాలా వరకు ఆగిపోయింది కదా. ఏలియా ఆ బయలు యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపించాడు కదా. ఇప్పుడు యెజెబెలు, ఆహాబు వీళ్ళిద్దరూ కూడా మారిపోయినట్టుగా నటిస్తున్నారు. అంత ముందు కూడా దేవుడి యొక్క ప్రవక్తలతో మాట్లాడారని మనం చదువుకున్నాం. వీళ్ళేదో మారిపోయినట్టుగా నటిస్తూ ఆ నేరాన్ని ఇప్పుడు నాబోతు మీద వేసి నాబోతుని చంపిస్తున్నారు అని దాని అర్థం. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించెను అని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణపు బయటికి అతను తోడుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. అన్యాయంగా ఆ నాబోతుని చంపారు. వీళ్ళు దేవుడికి విరోధంగా వెళుతూ, వీళ్ళు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళుతూ వాళ్ళు అనుకున్న దాన్ని అన్యాయంగా సాధించడానికి అదే నేరాలను నాబోతు మీద మోపి నాబోతును చంపించారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయను అని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయను అని యెజెబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనుము అని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయెను అని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. స్వాధీనపరుచుకుంటున్నాడు అంటే కేవలం నాబోతునే కాదు, నాబోతు యొక్క కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా చంపించారు అని దాని అర్థం. ఎందుకంటే నాబోతు చనిపోయిన తర్వాత ఆ ద్రాక్ష తోట అతని కుమారులకో వాళ్ళకి వెళ్తుంది కదా. అట్లా కాకుండా ఆహాబే దాన్ని ఆక్రమించుకుంటున్నాడు అంటే కేవలం నాబోతును మాత్రమే కాదు, నాబోతు యొక్క కుటుంబాన్ని కూడా చంపించింది యెజెబెలు, ఆహాబు వీళ్ళిద్దరూ కలిసి అనేది మనం గమనించాలి. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు యెహోవా వాక్కు తిప్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మరల దేవుడు ఏలియాకు కనబడి ఇలా చెప్తున్నాడు, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబుని ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపించితివి కదా. యెజెబెలు, ఆహాబు ఇద్దరు కలిసి చేశారు కాబట్టి, ఆహాబు రాజు కాబట్టి ఆహాబునే డైరెక్ట్గా అడుగుతున్నాడు ఏలియా, ఈ తోటను స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఊరి బయటికి తీసుకెళ్లి దూరంగా నాబోతుని చంపించారు కదా, అలాగే నువ్వు కూడా చనిపోతావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని ప్రవచనాన్ని చెప్పాడు. అంతకుముందు ఏలియా భయపడ్డాడు యెజెబెలుకి, ఆహాబుకి అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. అయితే దేవుడు ఏలియాని బలపరిచాడు. ఫ్యూచర్లో ఆహాబు కుటుంబానికి ఏమైద్ది, బెన్హదదు కుటుంబానికి ఏమైద్ది, ఇవన్నీ కూడా దేవుడు ఏలియాకి చెప్పించాడు. కాబట్టి ఏలియా ఇప్పుడు భయాన్ని పోగొట్టుకొని మరలా రాజు యొక్క తప్పుని రాజుకు తెలియజేయడానికి వస్తున్నాడు. వచ్చి ఆహాబుతో డైరెక్ట్గా నువ్వు చేసింది తప్పు, నువ్వు అన్యాయంగా నాబోతుని చంపించావు కాబట్టి నువ్వు కూడా అలాగే చనిపోతావు అని జరగబోయే దాన్ని ముందే చెప్పాడు ఏలియా. నిజముగా అలాగే జరిగిద్ది అని ఏలియా చెప్పాడు. అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలకగా
ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. నా పగవాడా అంటున్నాడు చూడండి. అంతకుముందు బెన్హదదనేమో నా సహోదరుడా అన్నాడు, ఏలియానేమో నా పగవాడా నా శత్రువు అని మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చంపాలనుకున్నా, కానీ నా చావు గురించి నువ్వే చెప్తున్నావా, నేను ఇలా చిక్కుబడినా అంటే ఇలా ఇరుక్కుపోయానా అని మాట్లాడుతున్నాడు. నేనేమి నిన్నేం చేయట్లేదు, నువ్వే యెహోవా దృష్టికి కీడు చేసావు, నువ్వు చేసిన పాపమే నీ మీదకి వస్తుంది, అందుకే నేను నీకు చెప్తున్నాను, నా చేతిలో ఏం లేదు, నువ్వు చేసుకున్న పాపమే నీ మీదకి వస్తుంది అని ఏలియా చెప్పాడు. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేయుదును, అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బైషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఫ్యూచర్లో ఆహాబు కుటుంబానికి ఏమైద్ది, ఆహాబు కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్పి ఏలియా వచ్చి ఆహాబుతో చెప్తున్నాడు. దేవుడు ఇలా చెప్పమన్నాడు అని చెప్తున్నాడు. మనం అంత ముందు చదివాం కదా, యెరోబాము యొక్క కుటుంబం మొత్తం బైషా వల్ల నాశనమైంది, బైషా యొక్క కుటుంబం మొత్తం జిమ్రీ వల్ల నాశనమైంది. ఇప్పుడు ఆహాబు యొక్క కుటుంబం మొత్తం నాశనం అవబోతుంది. ఎలా అయితే యెరోబాము బైషా కుటుంబాలు నాశనం అయ్యాయో ఈ ఆహాబు యొక్క కుటుంబం మొత్తం కూడా నాశనం అవబోతుంది అని దేవుడు ప్రవచించాడు. అది యెహూ కాలంలో జరుగుతుంది. ఏలియా వెళ్ళి యెహూని అభిషేకించడానికి కూడా మనం చదువుకున్నాం కదా. ఈ యెహూ ద్వారా ఆహాబు యొక్క కుటుంబం మొత్తం ఎలా నాశనం అవుతుంది అనేది మనం 2వ రాజుల పుస్తకంలో చదువుకుందాం. ప్రస్తుతానికి ఫ్యూచర్లో జరగబోయేది దేవుడు ఏలియా ద్వారా ఆహాబుకు చెప్పించాడు. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, కేవలం నీకు మాత్రమే కాదు, నీ భార్య కూడా ఇలా తప్పు చేసింది కదా, నీ భార్యకు కూడా ఏ గతి పట్టిద్దంటే, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును, యెజబెలుకు కూడా అలాంటి గతే పట్టుద్ది. ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాగుతి, యెజబెలుని కుక్కలు తినేస్తే అది కూడా యెజ్రెయేలు ప్రాకారం దగ్గరే జరుగుద్ది అని దేవుడు చెప్తున్నాడు. ఇది కూడా ఎలా నెరవేరింది అనేది 2వ రాజుల పుస్తకంలో మనం చదువుకుందాం. ప్రస్తుతానికి చదువుకుంటూ వెళ్దాం. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధీకులను కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఇలాంటి ప్రవచనమే మనం యెరోబాము గురించి చూసాం, అలాగే బైషా గురించి కూడా చూసాం. ఇప్పుడు ఇదే మాట ఆహాబు కుటుంబం గురించి దేవుడు చెప్పిస్తున్నాడు. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఇంకెవడునూ లేడు. ఇజ్రాయేల్ రాజులు అందరిలో కూడా, ఇజ్రాయేల్ యోధా అందరి రాజుల్లో కూడా ఆహాబు వంటి చెడ్డవాడు ఇంకెవరో లేరు, యెజబెలు వంటి చెడ్డది ఇంకెవరో లేరు అని మనకి ఇక్కడ వాక్యాలు చెప్పబడుతుంది. ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. అంత ముందు నుండి ఆహాబు చేస్తున్న తప్పులన్నిటిని కూడా మరలా ఇక్కడ ఒకసారి మనకు గుర్తు చేస్తున్నారు. అంత ముందు నుండి కూడా విగ్రహారాధన, అలాగే ఎక్కడంటే అక్కడ మనుషుల్ని చంపడం, ప్రవక్తలను చంపించడం, దేవుని నమ్ముకున్న వాళ్ళని చంపించడం, వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోవడం కోసం ఆ నాబాతును చంపించడం, ఇలా ఎక్కడ పడితే అక్కడ చెడుతనాన్ని చూపిస్తున్నారు. ఆహాబు యెజబెలు వీళ్ళిద్దరూ కూడా ఎంత చెడ్డవాళ్ళు అనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచూ ఉండగా, నువ్వు నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది అనేసరికి ఆహాబు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ పశ్చాత్తాపం నిజమైందా లేదా ఆ సమయానికి మాత్రమే పశ్చాత్తాపడి తర్వాత మరలా చెడుగా నడుచుకుంటున్నాడా అనేది మనం చదువుకుంటా వెళ్దాం. ఈ సమయానికైతే జరగబోయేది విని పశ్చాత్తాపడ్డాడు అని దాని అర్థం. ఏలియా అంత ముందు చేసిన కార్యాలను బట్టి ఏలియా చేసింది ఖచ్చితంగా జరుగుద్ది అని ఆహాబు నమ్మాడు, పశ్చాత్తాపడుతున్నాడు. యెహోవా వాక్కు తిప్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించదను. ఈ సమయంలో పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, చెడ్డవాడైనా కానీ నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు ఆ సమయానికి క్షమిస్తాడు అని దాని అర్థం. ఆహాబు వంటి చెడ్డవాడు ఇంకెవరో లేరని మనం చదువుకున్నాం. అలాంటి ఆహాబు కూడా పశ్చాత్తాపడేసరికి దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు అని దాని అర్థం. మరి పూర్తిగా తీర్పును దూరం చేయకుండా, అతని కాలమందు సంభవింపకుండా అతని తర్వాత కాలంలో అతని కుటుంబం మీదకి వస్తుంది అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇది అక్కడి వరకు మాత్రమే ఉండే పశ్చాత్తాపం. ఆ తర్వాత ఆహాబు మరలా చెడుగానే ప్రవర్తిస్తున్నాడు అని మనం కింద అధ్యాయంలో చదువుకుంటూ వెళ్దాం. మరలా చెడుగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి, ఇక్కడ పశ్చాత్తాపడినప్పటికీ మరలా చెడ్డగా తయారవుతున్నాడు కాబట్టి దేవుడు ఆ తీర్పును అతని మీదకి తీసుకొస్తున్నాడు అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 21వ అధ్యాయంలో ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం
చదువుకుందాం. ఇది ఆఖరి అధ్యాయం ఈ పుస్తకానికి. 2 రాజుల పుస్తకాన్ని మనం రేపటి నుండి చదువుకుంటూ వెళ్దాం. సిరియనులను ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరపక మానిరి. సిరియన్ల రాజైన బెన్హదదు, ఇజ్రాయేల్ రాజైన ఆహాబు వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు, ఒప్పందం చేసుకున్నారు అని మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా. కాబట్టి 3 సంవత్సరాలు వాళ్ళ మధ్య యుద్ధం ఏమీ జరగలేదు. 3వ సంవత్సరం మందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజు నొద్దకు రాగా, ప్రస్తుతానికి యోధాకి రాజెవరో యెహోషాపాతు. ఆసా కాలం తర్వాత ఆహాబు కాలంలోనే యెహోషాపాతు యోధా దేశానికి రాజయ్యాడు. ఈ యెహోషాపాతు ఆహాబు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు అని దాని అర్థం. ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఏంటనేది ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ ఆసా తర్వాత యెహోషాపాతు రాజయ్యాడు అనేది కూడా మనం వెళ్ళే కొద్దీ చదువుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకయున్నాము అని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. యోధా రాజైన యెహోషాపాతును ఎందుకు పిలిపించాడు? సిరియా రాజైన బెన్హదద్తో మేము యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం, మా పట్టణాలు మేము తిరిగి తీసుకుందాం అనుకుంటున్నాం, నువ్వు మాకు సహాయం చేయి అని చెప్పి యెహోషాపాతును అడిగారు. బెన్హదదు చెడ్డవాడు అని మనం ముందు నుండే చదువుకుంటూ వస్తున్నాం కదా. బెన్హదద్కి ఆహాబుకి మధ్యలో ఒప్పందం కుదిరినా కానీ యుద్ధం అయితే వీళ్ళ మధ్య 3 సంవత్సరాలుగా జరగలేదు. కానీ అంతకుముందు ఒప్పందంలో ఏదైతే చెప్పాడో బెన్హదదు దాన్ని చేయట్లేదు. ఇజ్రాయెల్ పట్టణాలను ఇజ్రాయెల్కి తిరిగి ఇవ్వట్లేదు, అడిగినా కానీ నిరాకరిస్తున్నాడు అని దాని అర్థం. బెన్హదదు ఎలాగో చెడ్డవాడని మనం ముందు నుండి చదువుకుంటున్నాం కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. ఆహాబే నా సహోదరుడు అని బెన్హదద్తో కలిశాడు కదా. ఇప్పుడు ఆహాబు చేసిన తప్పే ఆహాబు మీదకి మరలా వస్తుంది. బెన్హదద్ని శిక్షించాలి అని దేవుడు అంత ముందు ఎందుకు చెప్పాడో ఇప్పుడు ఆహాబుకు అర్థమయ్యేలాగా దేవుడు చేస్తున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పాను. నేను నీతో పాటు యుద్ధం చేయడానికి వస్తాను, నీకు సహాయం చేస్తాను అని చెప్పి యెహోషాపాతు ఆహాబుతో చెప్తున్నాడు. యూదా రాజుల్లో యెహోషాపాతు మంచివాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యెహోషాపాతు గురించి తర్వాత వెళ్ళే కొద్దీ మనం చదువుకుందాం. యెహోషాపాతు మంచివాడైనప్పటికీ ఇతనిలో ఉన్న ఒక బలహీనత ఏంటంటే ఇజ్రాయేల్ రాజులకి సహాయం చేయడం. యెహోషాపాతు మేబీ ఏమనుకుంటా ఉండొచ్చు, అంతకుముందు మేము అందరం కూడా కలిసే ఉండేవాళ్ళం కదా, ఒకటే రాజ్యం లాగా ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు విడిపోయినప్పటికీ ఆ ఇజ్రాయెల్ రాజులకి సహాయం చేయాలి, మేము ఒకటే కదా అని యెహోషాపాతు అనుకుని ఉండొచ్చు. అతడి కారణం ఏమైనా కానీ చెడ్డ రాజులకి సహాయం చేయడం అనేది యెహోషాపాతు యొక్క బలహీనత. తర్వాత యెహూ అనే ప్రవక్త వచ్చి యెహోషాపాతును గద్దిస్తాడు అని కూడా మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకుంటాం. దేవుడు తప్పు చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేదే చూస్తాడు. కానీ దేవుడు మన రాజ్యం, మన కుటుంబం ఇలా అని చూడ్డు. కానీ యెహోషాపాతు మాత్రం మేము అంత ముందు కలిసే ఉండేవాళ్ళం కదా అన్నట్టుగా, తమ ఇజ్రాయేల్ ప్రజలే కదా అన్నట్టుగా ఆహాబుకి ఇజ్రాయేల్ రాజులకి సహాయం చేస్తున్నాడు అనే దాని అర్థం. యెహోషాపాతులో ఈ బలహీనత ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బలహీనతలు ఉన్నా కానీ ఓవరాల్గా యెహోషాపాతు చాలా మంచివాడు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆహాబు యెహోషాపాతుని సహాయం అడుగుతున్నాడు బెన్హదద్తో యుద్ధం చేయడానికి. యెహోషాపాతు కూడా ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకున్న తర్వాత ఏమంటున్నాడు? పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, ఏది చేయాలన్నా కానీ దేవుడిని అడిగి చేయాలి, దేవుడి ప్రవక్తలను అడిగి చేయాలి అనే ఉద్దేశం యెహోషాపాత్ది. యెహోషాపాతు మంచివాడే కాబట్టి దేవుడిని అడిగి ముందుకెళ్దాం అన్నట్టుగా ఎవరన్నా ప్రవక్తలు ఉన్నారా అని చెప్పేసి ఆహాబుని అడుగుతున్నాడు. ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. 400 మంది ప్రవక్తలు ఉన్నా కానీ వాళ్ళు ఏం చెప్పినా యుద్ధానికి వెళ్ళమన్నా నాకు అనవసరం, వాళ్ళందరూ వెళ్ళమన్నా కానీ నేను వెళ్ళను. దేవుడి ప్రవక్త, నిజమైన ప్రవక్త ఒక్కడున్నా పర్లేదు, ఆ ప్రవక్తను పిలవండి, యెహోవా ప్రవక్త, నిజమైన ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా అని చెప్పి యెహోషాపాతు అడిగాడు. అందుకు ఇజ్రాయేలు రాజు, ఇవ్లు కుమారుడైన మీకాయా అను ఒకడు ఉన్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగు అనవద్దు అనెను. అలాగ అనవద్దు అంటే ఎప్పుడు కూడా
ప్రవక్తలు ఏది చెప్తే అది మనం తీసుకోవాలి, మనకు నచ్చితే తీసుకుని నచ్చకపోతే వదిలేసి అలాగా ప్రవక్తలతో మనం ప్రవర్తించకూడదు, రాజైన మీరు అలా ఉండకూడదు అని యెహోషాపాతు ఆహాబును గద్దిస్తున్నాడు. ఆహాబ్ ఏం చేస్తున్నాడు, ఏ ప్రవక్తలైతే తనకి ఇష్టం వచ్చింది చెప్తారో వాళ్ళని మాత్రమే తన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఏ ప్రవక్త అయితే నిజంగా దేవుడి తరపున మాట్లాడి మంచిని మంచి చెడుని చెడు అని చెప్తారో వాళ్ళందరినీ కూడా దూరంగా పెడుతున్నాడు అని దాని అర్థం. ఆ మీకాయ నా గురించి ఎప్పుడు కూడా చెడే చెప్తున్నాడు కాబట్టి నేను అతని దగ్గరికి రానివ్వలేదని చెప్తే నువ్వు అలా ఉండకూడదు, అతన్నే పిలిపించు అంటున్నాడు. 400 మంది చెప్పినా కానీ ఆ మాట నిరాకరిస్తున్నాడు యెహోషాపాతు. దేవుడి ప్రవక్త ఒక్కడు చెప్పినా చాలు అన్నట్టుగా ఆ మీకాయాని పిలవండి అంటున్నాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారములో ఒకరిని పిలిచి ఇవ్లు కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయ్యుండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచూ ఉండగా, అందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నారు. కెనయానా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతు అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అబద్ధ ప్రవక్తలు అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, రాజు దగ్గర పొగిడించుకోవాలి అని రాజుకి ఏదైతే ఇష్టమో అవి మాత్రమే చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి, ఇనప కొమ్ములు చేయించి నువ్వు వీటి ద్వారా ఆ బెనహదను చంపుతావు, సిరియన్లు చంపుతావు, దేవుడు నీకు యుద్ధంలో సహాయపడతాడు అన్నట్టుగా ఏవేవో చెప్తున్నారు. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోత్గిలాదును రాజు అయిన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమొందెదవు అని చెప్పిరి. 400 మంది ఉన్నారు కదా, ఆ 400 మంది కూడా ఆహాబు చెవులకి ఏదైతే ఇనుసొంపుగా ఉంటుందో అదే చెప్తున్నారు. మీకాయాను పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుము అనగా 400 మంది చెప్పారు కదా, అంతమంది చెప్పారు కదా, నువ్వు కూడా అదే చెప్పు అన్నట్టుగా మీకాయ ప్రవక్తను వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దాన్నే పలుకుదును అనెను. అబద్ధ ప్రవక్తలకి నిజమైన ప్రవక్తలకి తేడా ఏంటంటే ప్రజలందరినీ కూడా సంతోషపరచడానికి అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు చెప్తారు, దేవుడు చెప్పనివి కూడా చెప్తారు. నిజమైన ప్రవక్తలు మాత్రం దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే చెప్తారు. మనం ద్వితీయోపదేశకాండంలో కూడా చదువుకున్నాం కదా, ఎవరైనా ప్రవక్త ఏదన్నా ఒక మాట చెబితే వాళ్ళు చెప్పిన 100 మాటల్లో ఒక్క ప్రవచనం నెరవేరకపోయినా కానీ వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు, అటువంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు అని ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం కదా. ఆ 90 రైట్ అయ్యాయి కదా, 10 కదా తప్పైనాయి అని చెప్పి వాళ్ళు ప్రవక్తలను మనం చూడకూడదు. వాళ్ళు చెప్పిన ప్రవచనాల్లో ఒక్క ప్రవచనం ఒక్క మాట తప్పైనా కానీ వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు అని దాని అర్థం. నీకు నచ్చినట్టుగా నేను చెప్పను, దేవుడు నాతో ఏది చెప్తాడో అదే నేను చెప్తాను అన్నట్టుగా ఈ మీకాయ అనే ప్రవక్త చెప్తున్నాడు. అతడు రాజు నద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయ నీవే మందువు, యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడగ్గా అతడు యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువు అని రాజుతో అనెను. మిగతా వాళ్ళందరూ చెప్పారు కదా, ఆ ఎల్లు యుద్ధానికి వెళ్ళు, దేవుడు నిన్ను గెలిపిస్తాడులే అని చెప్పేసి వ్యంగ్యంగా చెప్తున్నాడు, వెటకారంగా చెప్తున్నాడు. అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినది అని నేనెన్ని మార్లు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా రాజుకు అర్థమైపోయింది వెక్కిరిస్తున్నాడు అని చెప్పి వెటకారంగా చెప్తున్నాడని. నిజంగా చెప్పు, దేవుడు ఏమంటున్నాడో నిజంగా చెప్పు అని మరలా అడిగేసరికి ఇప్పుడు చెప్తున్నాడు. అతడు ఇజ్రాయేల్ అందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదరియుండుట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినది అని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. కాపరి లేని గొర్రెలు అంటే కాపరి చనిపోబోతున్నాడు, యజమానుడు లేడు అంటే యజమానుడు ఇజ్రాయేల్ రాజైన ఆహాబు చనిపోతాడు, దేవుడు నాకు ఇదే చూపించాడు అని చెప్పి దేవుడే చెప్పాడో చెప్పాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, యెహోషాపాతే కదా అడిగాడు, 400 మంది కాదు ఆ ఒక్కడే కావాలి అని చెప్పి, ఇతడు నా గురించి ఎప్పుడు కూడా కీడే చెప్తాడు అని నేను నీతో చెప్పాను కదా, అలాగే జరుగుతుంది అని చెప్పి చెప్పాడు. మీకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమును నిలిచి ఉండుట నేను చూచితిని. ఇదిగో నేను చెప్పేది నిజమే, నాకు దేవుడు కనబడి చెప్పాడు అని చెప్పాడు. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతని
అతన్ని ప్రేరేపించును అని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగాను మరి ఒకడు ఆ విధంగాను యోచన చెప్పుచూ ఉండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, ఒక ఆత్మ అంటే అపవాది ఆత్మ, దురాత్మ వచ్చి దేవుడి సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదను అనగా యెహోవా, ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదువు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఈ మాటలు కొంతమందికి అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తాయండి. దేవుడు కావాలని ఆహాబు చేత తప్పు చేస్తున్నాడా అంటే కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ పరీక్షిస్తున్నాడు. ఎలా అయితే యోబుని దేవుడు పరీక్షించాడో, అపవాది యోబుని హింసించిందో, అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు, మనల్ని కూడా పరీక్షిస్తాడు. అపవాదికి అవకాశం ఇస్తాడు. అపవాది ఏం చేద్దంటే మనల్ని పాపంలో పడవేయడానికి అనేక రకాలుగా ప్రేరేపించింది. ఫైనల్గా మనం పాపం చేస్తామా లేదా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు కూడా ఇక్కడ ఆహాబు మీదకి అపవాదికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అపవాది ఏం చేస్తుంది, ఆహాబు దగ్గర ఎవరెవరైతే ప్రవక్తలు ఉంటారో వాళ్ళందరి ద్వారా అబద్ధాలు చెప్పిస్తుంది. అబద్ధాలు చెప్పించడం అంటే వాళ్ళేమో రాజు యొక్క ధనం కావాలి, రాజు చేత పొగిడించుకోవాలి అని, రాజు ఏమో నేనే గెలవాలి అని, ఇలా ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుని యుద్ధానికి వెళ్తే ఆహాబు ఎలాగో చెడ్డవాడు కాబట్టి ఆహాబు చనిపోతాడు, దేవుడు అతనికి సహాయం చేయడు, అతను నరకానికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా అపవాది ప్రేరేపణ ఎప్పుడు కూడా మనకు కలుగుతూనే ఉంటుంది. దాన్ని జయించాలా జయించకూడదు అనేది మన చేతుల్లో ఉంటుంది. జరగబోయే దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు, ఇదిగో నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తారు, ఒక ఆత్మ, అపవాది ఆత్మ వాళ్ళని అలాగా ప్రేరేపిస్తుంది, దేవుడే దీనికి పర్మిషన్ ఇచ్చాడు, ఫైనల్గా నువ్వు యుద్ధానికి వెళ్తావు, నువ్వు యుద్ధంలో చనిపోతావు, వాళ్ళందరి మాటలు కూడా నెరవేరవు, అబద్ధాలు అని చెప్పి మీకాయ జరిగిందంతా చెప్పాడు. మీకాయ ఇట్లనగా కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నేను నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయెను అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టెను. అబద్ధ ప్రవక్త వచ్చి మీకాని కొట్టాడు. అందుకు మీకాయ, దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చును అని అతనితో చెప్పెను. కొట్టినా కానీ తిరిగి కొట్టకుండా దేవుడు నీకు కూడా తీర్పు తీరుస్తాడు. ఆ రోజు తెలిసిద్ది నీకు ఏ ఆత్మ నీ దగ్గరికి వచ్చిందో, తెలిసి నువ్వు ఏ పాపం చేస్తున్నావో, దేవుడు నీకు తీర్పు తీర్చిన రోజు, చనిపోకుండా ఉండడానికి నువ్వు పరిగెడతావు కదా, అప్పుడు నీకు తెలిసిద్ది అని మీకాయ అబద్ధ ప్రవక్తతో కూడా చెప్పాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోసునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చినంత వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయ ఇలాగూ చెప్పాను, బంధించండి, జైల్లో పెట్టండి అంటే ఇలా అంటున్నాడు, రాజు అయిన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు, మరియు సకల జనులారా నా మాట ఆలకించుడి అని చెప్పాను. క్షేమంగా తిరిగి వచ్చినంత వరకు నాకు అన్నం నీళ్లు పెట్టొద్దు అంటున్నావు కదా, మంచిగా నువ్వు అసలు క్షేమంగా తిరిగి వస్తే కదా రావు, నువ్వు క్షేమంగా ఒకవేళ తిరిగి వస్తే దేవుడు నాతో మాట్లాడలేదు, నేను అబద్ధం చెప్పాను అని దాని అర్థం. నువ్వు క్షేమంగా తిరిగి రావు, నేను నిజమే చెప్తున్నా, అందరూ కూడా నా మాటనండి, ఒకవేళ అతడు తిరిగి వస్తే నేను అబద్ధం చెప్పినట్టు, తిరిగి రాకపోతే నేను నిజం చెప్పినట్టు, ఏది నిజమో ఏది అబద్ధమో మీరే తెలుసుకోండి అన్నట్టుగా మీకాయ చెప్పాడు అని దాని అర్థం. ఇజ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా, మొత్తానికి వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి మీకాయ చెప్పినా కానీ వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకాయ ఇక్కడ ఆహాబు చనిపోతాడు అని చెప్పాడే కానీ యెహోషాపాతు చనిపోతాడు అని ఎక్కడా చెప్పలా. యెహోషాపాతు కూడా నమ్మకంతో యుద్ధానికి వెళ్తున్నాడు. ఇజ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించాను. డైరెక్ట్ గా రాజులాగా కనబడితే వాళ్ళతను చంపేస్తారేమో అన్నట్టుగా మారువేషం వేసుకుని ఆహాబు యుద్ధం చేస్తున్నాడు. మేబీ ఆ మీకాయ చెప్పిన ప్రవచనాన్ని తప్పించుకోవడానికి. రాజు అయితే చంపాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కాబట్టి యెహోషాపాతు మీదకి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసి మారువేషం వేసుకుని మామూలు సైనికుల్లాగా యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, సిరియా రాజు అంటే బెన్హదదు, అంతకుముందు ఆహాబు ఎవరితో అయితే చేతులు కలిపాడో అతని ద్వారానే దేవుడు ఇప్పుడు ఆహాబుకి తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. ఆ బెన్హదద్ ఏం చేస్తున్నాడు, 32 మంది రాజుల్ని అంతమంది సైన్యాన్ని వేసుకుని యుద్ధానికి వస్తున్నాడు. అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడి అని ఆజ్ఞేయగా. అంతకుముందు కూడా యుద్ధాలు ఓడిపోయాడు కదా 2 బెన్హదదు, కాబట్టి బెన్హదద్కి అర్థమైంది ఏమని, యుద్ధం మొత్తం గెలవాలంటే మనం గెలవలేమేమో, రాజుని చంపేస్తే మన యుద్ధం ఆటోమేటిక్గా గెలుస్తాం, కాబట్టి మీరు అల్పుల్ని గనుల్ని వీళ్ళని ఎవరి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా డైరెక్ట్గా రాజును త్వరగా చంపేయడానికి ప్రయత్నించండి, రాజుని చంపితే యుద్ధం క్లోజ్ అయిపోద్ది అన్నట్టుగా
రాజును చంపడానికి ప్రయత్నించండి అని వాళ్ళకి బెన్హదదు ఆజ్ఞ ఇచ్చాడు. రాధాధిపతులను యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చిరి. అందరూ కూడా యెహోషాపాతే రాజు అనుకొని ఆ ఆహాబును వదిలిపెట్టేసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కానట్టు గుర్తుపెట్టి అతన్ని తరుముట మానివేసిరి. దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇతడు కాదు ఆహాబు, వేరేవాడు అని తెలుసుకొని ఇతన్ని వదిలిపెట్టేస్తున్నారు. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా, ఎవరు తగిలితే వాళ్ళకి తగిలిద్ది అన్నట్టుగా యుద్ధంలో గురి చూడకుండా వదిలేశాడు దాన్ని. అది ఇజ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్య తగిలెను కనుక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. వాడెవడో గురి చూడకుండా వేశాడు బాణం. అది డైరెక్ట్గా వెళ్ళి ఆహాబుకే తగిలింది. వాళ్ళు కావాలని చంపకపోయినా కానీ ఆ యుద్ధంలో దేవుడు చెప్పింది నెరవేరుతుంది. ఆహాబు మీదకి దేవుడు తీర్పు వస్తుంది అని దాని అర్థం. గాయమైంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. నాడు యుద్ధము బలముగా జరుగునప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. గాయమైంది కదా, సాయంత్రానికి చనిపోయాడు. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను. సూర్యాస్తయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచారమాయను. యుద్ధం ముగిసిపోయింది. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోన్నకు కొనిపోబడి షోమ్రోన్లో పాతి పెట్టబడెను. కంపల్సరిగా ఒకలే యుద్ధంలో గెలిచారు అన్నట్టుగా కాకుండా ఇరుపక్షాల వాళ్ళు నష్టపోయారు. రాజు చనిపోయాడు కాబట్టి యుద్ధం ఆగిపోయింది. ఆహాబు చనిపోయాడే కానీ యెహోషాపాతు మాత్రం చనిపోలేదు. దేవుడు యెహోషాపాతు మంచివాడు కాబట్టి యెహోషాపాతును కాపాడాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యెహోషాపాతు యుద్ధంలో ప్రార్థన చేశాడని, యెహోషాపాతు ప్రార్థన చేశాడు కాబట్టే, యెహోషాపాతు మంచివాడు కాబట్టే దేవుడు అతన్ని కాపాడాడు అని, ఆహాబుతో చేతులు కలిపినందుకు అది తన ప్రాణాల మీదకి వచ్చినా కానీ దేవుడు అతన్ని కాపాడాడు అని మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకుంటాం. ఆ యెహోషాపాతు గురించి మనం తర్వాత చదువుకుందాం. ప్రస్తుతానికి ఆహాబు జీవితం గురించే ఈ అధ్యాయం మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఆహాబు చనిపోయాడు. ఆహాబు మీదకి తీర్పు వచ్చింది. వేశ్యలు స్నానము చేయుచూ ఉండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొనల్లో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ప్రవక్త చెప్పినట్టుగానే అది ఇక్కడ నెరవేరింది. అతని రక్తాన్ని కుక్కలు నాకే. ఎక్కడైతే నాబోతు చనిపోయాడో అదే పట్టణంలో ఇప్పుడు ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకే అని దాని అర్థం. ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతటిని గూర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి, అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆహాబు కొన్ని పట్టణాలు కూడా కట్టించాడంట. ఆస్తున్నా కానీ ఆహాబు స్టార్టింగ్ నుండి చెడ్డవాడే అని మనం చదువుకుంటూ వస్తున్నాం. విగ్రహారాధన, చెడుతనం, ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకోవడం, ఇలాగా ఆహాబు ఏ తప్పులు చేశాడో మనం చదువుకున్నాం. రాజ్యం ప్రకారంగా అతడు ఏం చేశాడు బతికున్న కాలంలో అనేది రాజుల వృత్తాంతముల గ్రంథంలో రాయబడింది. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. ఇప్పుడు ఆహాబు కుమారుడైన అహస్య రాజు అవుతున్నాడు. ఇప్పుడు ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇజ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలన ఆరంభించాను. ఇప్పుడు దాకా మనం ఆహాబు గురించి చదువుకున్నాం కదా. ఇప్పుడు యెహోషాపాతు గురించి. అసలు యెహోషాపాతు ఎప్పుడు రాజయ్యాడంట? ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం మందు. ఒమ్రి తర్వాత ఆహాబు రాజయ్యాడు. ఆహాబు రాజైన 4 సంవత్సరాల తర్వాత ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజయ్యాడు యూదా దేశానికి. ఇజ్రాయెల్ దేశానికి ఏమో ఆహాబు రాజుగా ఉన్నాడు. యూదా దేశానికి ఏమో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆహాబు చనిపోయి ఇజ్రాయెల్ దేశానికి ఏమో అహజ్యా రాజు అయ్యాడు. యూదా దేశానికి ఇంకా యెహోషాపాతే రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు ఏల ఆరంభించినప్పుడు అతడు 35 ఏండ్ల గలవాడే. యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజూబా. ఆమె షిల్తీ కుమార్తె ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నింటినీ అనుసరించి, ఆసా కూడా మంచివాడే అని మనం చదువుకున్నాం కదా. ఆసాలాగే ఇతడు కూడా మంచివాడు. ఆసా మార్గములను అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచూ వచ్చాను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలముల్లో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి. చాలా వరకు విగ్రహారాధన తీసేశాడు. పూర్తిగా అయితే అంతం చేయలేదు కానీ చాలా వరకు విగ్రహారాధన తీసాడు. మంచివాడే. యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో సంధి చేశాను. ఆహాబుతో కలిశాడని మనం చదువుకున్నాం కదా. ఇజ్రాయేల్ రాజుతో సంధి చేశాను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు కనుబరిచిన బలమును గూర్చి, అతడు యుద్ధములు చేసిన విధానమును గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది.
యోధా రాజుల వృత్తాంతాల గ్రంథంలోనేమో యెహోషాపాతు గురించి, ఇజ్రాయెల్ రాజుల వృత్తాంత గ్రంథంలోనేమో ఆహాబు గురించి వాళ్ళ జీవితాలు రాయబడ్డాయి. ఈ యెహోషాపాతు గురించి మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మరలా చదువుకుందాం. తన తండ్రి అయిన ఆసా దినముల్లో శేషించి ఉండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను. కేవలం విగ్రహారాధన మాత్రమే కాదు, వ్యభిచారం కూడా జరగకుండా యెహోషాపాతు ఆపాడు. ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను. ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలన చేయుచూ ఉండెను. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీసు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఏసోన్గెబెరు నద్ద బద్దలైపోయెను. దేవుడు అవి కూడా బద్దలైపోయేలా చేశాడు. ఆహాబు కుమారుడైన అహజ్యా నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడగ్గా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. ఈ యెహోషాపాతు గురించి, యెహోషాపాతు మంచివాడైనప్పటికీ అక్కడక్కడ ఇజ్రాయెల్ రాజులకి సహాయం చేయడం గురించి, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము గురించి, వీళ్ళందరి గురించి కూడా మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకుందాం. ప్రస్తుతానికి ఆసా తర్వాత యెహోషాపాతు రాజు అయ్యాడు, యెహోషాపాతు చనిపోయాడు, యెహోషాపాతు తర్వాత యెహోరాము రాజు అవుతున్నాడు అనేది వరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఆహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఆ ఇజ్రాయేలు రాజైన అహజ్యా ఆహాబు యొక్క కుమారుడు. అతడు కూడా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఏలాడంట. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. తన తండ్రి అయిన ఆహాబులాగే అహజ్యా కూడా చెడ్డవాడు. అతడు బయలుదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నింటి చొప్పున జరిగించుచు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఈ అహజ్యా అనే వ్యక్తి కూడా చెడ్డవాడు. ఆహాబు చనిపోయిన తర్వాత అహజ్యా రాజయ్యాడు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. ఆ తర్వాత ఈ అహజ్యా ఎలా చనిపోయాడు, యెహోరాము ఎలా రాజయ్యాడు, యెహోషాపాతు ఎలా చనిపోయాడు, యెహోరాము ఎలా చనిపోయాడు, ఇవన్నీ కూడా మనం 2వ రాజుల పుస్తకంలో మాట్లాడుకుందాం. యెహోషాపాతు గురించి కూడా 2వ రాజుల పుస్తకంలో నేను చెప్తాను. ఈ మొదటి రాజుల పుస్తకంలో సొలొమోను ఎలా రాజయ్యాడు దావీదు చనిపోయిన తర్వాత, ఆ సొలొమోను ఎలా పరిపాలించాడు, దేవుడు జ్ఞానం ఇవ్వడం, యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడం, ఆ తర్వాత సొలొమోను పాపాలు చేయడం, దేవుడు సొలొమోను చేసిన పాపాలకి సొలొమోనుకి వ్యతిరేకంగా యెరోబామును ఎంచుకోవడం, యెరోబాము రెహబాము వీళ్ళిద్దరి కాలంలో ఇజ్రాయెల్ దేశం అనేది 2గా చీలిపోవడం, 10 గోత్రాలు గల ఇజ్రాయెల్ దేశం, యోధా బెన్యామీను గోత్రాలు గల యోధా దేశం అన్నట్టుగా ఇజ్రాయెల్ దేశం, యోధా దేశం అన్నట్టుగా 2 గోత్రాలుగా విడిపోయింది. యెరోబాము రెహబాము. యెరోబాము తర్వాత ఎవరెవరు రాజులుగా అయ్యారు ఇజ్రాయెల్ దేశానికి, రెహబాము తర్వాత ఎవరెవరు రాజులు అయ్యారు యోధా దేశానికి. యెరోబాము తన జీవితంలో ఏం చేశాడు, ఏ ప్రవక్తల ద్వారా గద్దెంపబడ్డాడు, ఆ తర్వాత యెరోబాము కుమారుడైన నాదాబు రాజు అవడం, బైషా యుద్ధం చేసి యెరోబాము కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేయడం, ఆ తర్వాత బైషా కుమారుడైన ఏలా రాజు అవడం, జిమ్రీ కుట్ర చేసి బైషా కుటుంబాన్ని మొత్తం నాశనం చేయడం, జిమ్రీని ఒమ్రీ చంపడం, ఒమ్రీ కుమారుడైన ఆహాబు రాజు అవడం. ఆహాబు కాలంలో ఏం జరిగింది, ఆ తర్వాత రాజుల కాలంలో ఏం జరిగింది, ఆహాబు ఎలా చనిపోయాడు, ఆహాబు యొక్క కుమారుడైన అహజ్యా ఎలా రాజయ్యాడు, ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. ఈ అహజ్యా రాజు గురించి, ఇజ్రాయేలీలో యెహోషాపాతు తర్వాత వచ్చే యెహోరాము గురించి, వీళ్ళందరి గురించి కూడా మనం 2వ రాజుల పుస్తకంలో చదువుకుంటూ వెళ్దాం. నేను స్టార్టింగ్ నుండి చెప్తానే ఉన్నాను కదా, ఈ రాజుల గ్రంథం అనేది ఒకటే పుస్తకం, మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం అన్నట్టుగా విడదీశారు. ఈ అహజ్యా తర్వాత ఏం జరిగింది అనేది 2వ రాజుల పుస్తకంలో మనం చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ వరకు ఈ రోజు వరకు మనం చదువుకున్న దాంట్లో, ఈ రోజు చదువుకున్న అధ్యాయాలైనా ఈ మొదటి రాజుల పుస్తకంలో ఏదైనా కానీ మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్యకి కానుకల ద్వారా మీరు సహాయపడాలి అనుకుంటే, దేవుడి ప్రేరేపణ మీకు కలిగితే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ డైలీ బైబిల్ రీడింగ్ గురించి మీరు పరిచయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. రేపొద్దున మరలా 2వ రాజుల పుస్తకంతో కలుద్దాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.